జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా అన్న టాపిక్ వచ్చినప్పుడు మనకేంటంటే మీరు డబ్బు బాగా సంపాదించాలన్నా, కోట్లు సంపాదించాలన్నా బిజినెస్ చేయమని చెప్తూ ఉంటాం. అయితే మరి జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది చాలామందికి వచ్చే ఒక డౌట్ అనమాట. సో జాబ్ చేస్తూ కూడా మీరు బాగా డబ్బు సంపాదించాలంటే మీరు జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలి. మరి జాబ్ చేస్తూ బిజినెస్ ఎలా చేయగలుగుతాం అంటే అప్పుడు మీరు ఏం చేయాలి? వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి. లేదు అంటే ఒక సైలెంట్ పార్ట్నర్ లాగా జాయిన్ కావాలి. మనల్ని ఎవరు జాయిన్ చేసుకుంటారు అన్నది ఇంకో క్వశ్చన్ వస్తుంది అనమాట మీకు అప్పుడు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇన్వెస్టింగ్ చేయాలి. సో ఇన్వెస్టింగ్ ఎక్కడ చేయాలి అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే మీరు బిజినెస్ చేసిన దానికంటే లేదంటే బిజినెస్ చేసిన దానికి సమానంగా కూడా మీరు సంపాదించవచ్చు. సో ఇటువంటి టాపిక్ మనకు వచ్చినప్పుడు ఏంటంటే మనకేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు జాబ్ చేస్తూ కూడా కోట్లు సంపాదించిన వారి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే బాలస్వామి గారు. ఆయన ఎవరు అంటే అడ్విలికి ఫైనాన్స్ అనే ఛానల్, యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు. ఆయన ప్రస్తుతం గుజరాత్లో ఉన్న ఓఎన్జీసీలో ఒక సీనియర్ పొజిషన్లో పనిచేస్తున్నారు. సో ఈ మధ్య ఏంటంటే ఆయన ద్వారా నాకు పరిచయం పెరిగింది. ఆయన ఛానల్ మీరు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఫైనాన్షియల్ కంటెంట్, స్టాక్ మార్కెట్ గురించి, ఇంకా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు. మీరు ఇమీడియట్గా దాన్ని ఫాలో చేయండి, చాలా మంచి కంటెంట్ అది. మొన్న ఈ మధ్య నేను మాట్లాడినప్పుడు ఏంటంటే వారు దసరాకి ఇక్కడికి వస్తున్నారని తెలిసిందనమాట. అంటే వారి ఊరు ఏంటంటే కల్వకుర్తి, మా మౌనాడ్ డిస్టిక్. సో ఆయన ఇక్కడికి వస్తున్నారని తెలిసి నేను మన స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన ఇంటికి కూడా పోకుండా డైరెక్ట్గా మన స్టూడియోకే రావడం జరిగింది. సో ఇప్పుడు ఆయన పోర్ట్ఫోలియో అంటే ఆయన ఒక ₹1 కోటి పైన పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేశారు జాబ్ చేస్తూ అనేది చెప్తారు. ఆ తర్వాత మన ఛానల్లో వారివి ఇంకా స్టాక్ మార్కెట్ గురించి కూడా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం కొన్ని వీడియోలు చేద్దాము. సో ప్రస్తుతం ఈ వీడియోలో ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకోబోతున్నారు. ఆయన ఒక ₹1 కోటి పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేశారు, చాలా అంటే దాన్ని పర్ఫెక్ట్ అలొకేషన్ చేసి చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనకు వివరించబోతున్నారు. సో బాలస్వామి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ సార్ మరి అంటే మా సొంతం వచ్చేసి కల్వకుర్తి పక్కన తాండ్రా. అండ్ అక్కడనే స్కూలింగ్ కూడా నేను ఫస్ట్ 1 to 8 వరకు నేను మా ఊళ్ళో చదువుకున్న తాండ్రాలో. ఆ తర్వాత 8th 9th మా పక్క ఊళ్ళో జేపీ నగర్ చదువుకున్న రెసిడెన్షియల్. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ షేక్పేటలో చదివిన, తర్వాత డిగ్రీ బీఎస్సీ చేసిన, తర్వాత నేను మళ్ళీ ఐఐటి జామ్ రాసి 2007లో నేను ఐఐటి బాంబేకి వెళ్ళాను సార్. ఐఐటి బాంబేలో వెళ్ళి నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన. ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసినప్పుడు తర్వాత నేను ఏంటంటే సిఎస్ఆర్ క్వాలిఫై అయినా. ఆ సిఎస్ఆర్ క్వాలిఫై అయిన తర్వాత నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నేను పిహెచ్డి జాయిన్ అయినా. అంటే మీరు చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ చదివారు. ఒకటి ఐఐటి, సిఎస్ఐఆర్, ఇంకొకటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ చదువుకున్నారు అనమాట. అక్కడ నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు నాకు ఎవ్రీ మంత్ ₹12,000 ఫెలోషిప్ వచ్చేది. ₹12,000 ఫెలోషిప్ వచ్చినప్పుడు మా ఊళ్ళో మా క్లాస్మేట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలా వరకు ఏంటంటే ఒక ఎల్ఐసి పాలసీలు 2 ఎల్ఐసి పాలసీలు చేయించారు. దాని తర్వాత నేను ఒకటి, మా నాన్న ఒకటి. తర్వాత మళ్ళీ అదే హెచ్సియులో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక పిహెచ్డి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఎస్బీఐ లైఫ్ ఏజెంట్ ఉండే. ఆ తర్వాత మళ్ళీ ఆమె కూడా యూలిప్ పాలసీ చేయించింది. పాలసీ చేసి అలా నేను ఫస్ట్ ఎల్ఐసి పాలసీలు అంటే అవి ఏంటి? ఎండోమెంట్ మామూలుగా ఎల్ఐసి జీవన్ అన్నది. ఓకే. ఇలా చేయడం వల్ల మనకు చాలా వరకు ఏంటంటే ఎవ్రీ మంత్ అలా 12,000 15,000 అలా కట్టేవాడిని. తర్వాత మళ్ళీ నాకు 2012లో నేను పిహెచ్డి డిస్కంటిన్యూ చేసి నేను మళ్ళీ జాబ్కి వెళ్ళాను ఓఎన్జీసీలో. మళ్ళీ అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ 2012 మళ్ళీ అప్పుడు జాబ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మా సేమ్ ఫ్రెండ్ వచ్చి మళ్ళీ ఒక పాలసీ చేయించిండు. నేను ఒకటి, మళ్ళీ అప్పటికి మా 2013లో మా పాప పుట్టింది, మా పాపకు ఒకటి. మొత్తం నేను నాది, మా నాన్నది, మా పాపది అన్ని కలిసి సంవత్సరానికి 1 lakh అనేది ప్రీమియం కట్టేవాను సార్. ఇలా కట్టడం అన్ని కూడా ఎండోమెంట్ టైప్. అన్ని ఎండోమెంట్ టైప్ టర్మ్ ఇన్సూరెన్స్, టర్మ్ పాలసీ కూడా కావాలి. డైరెక్ట్ ఏంటంటే అవి ఎండోమెంట్ టైప్. దానివల్ల మనకి ఏంటంటే మనకు వచ్చే క్యాపిటల్ అంతా అక్కడనే స్టక్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ ₹1 lakh. అలా చేయడం వల్ల చాలా వరకు ఏంటంటే ఫైనాన్షియల్గా ట్రబుల్ అయ్యేది. అండ్ అలా చేసి అండ్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు నేను లోన్ తీసుకొని మనం ప్లాట్లు కొని రియల్ ఎస్టేట్లో. అంటే నాకు జాబ్ ఉంది కాబట్టి మనకు బ్యాంకులు లోన్ ఈజీగా వస్తాయి. గవర్నమెంట్ జాబ్ అంటే తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే మనం పాలసీలు చేసినాము ప్లస్ లోన్ తీసుకున్నాము అంటే ఫైనాన్షియల్ చాలా టైట్గా ఉండేది. దానివల్ల మనకు అసలు ఎందుకు ఇట్లా అవుతుంది అని తెలుసుకొని నేను 2012 అది ఫస్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ముంబైలో. 2012 నుంచి 2017 నేను బాంబేలో ఉన్నాను. ఓకే. ఆ బాంబే తర్వాత నేను 2017లో త్రిపుర స్టేట్కి వెళ్ళిన, అగర్తల. అక్కడ నా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఒక 4 years 2021 అక్కడనే ఉన్నాను. ఓకే.
అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఒక ఫ్రెండ్ బెంగాలీ అతనితో మాట్లాడినప్పుడు డిస్కషన్ చేసినప్పుడు ఫైనాన్షియల్ డిస్కషన్ వచ్చినప్పుడు అతను ఏమన్నా అంటే లేదు సార్ మీరు చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అని అన్నా. అంటే లేదు లేదు నేను చదువుకున్నా, అసలు నేను ఐఐటి స్టూడెంట్, అసలు నేను చాలా స్మార్ట్. కానీ తర్వాత తెలిసిందంటే అది అవన్నీ ఎల్ఐసి పాలసీలు కానీ ఇవన్నీ ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్సే, కానీ వీటికంటే మంచి ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అంటే ఎన్పిఎస్ కానీ లేకుంటే మిగతాది ఏమన్నా పీపీఎఫ్ అకౌంట్ కానీ సుకన్య సమృద్ధి అకౌంట్ కానీ తెలిసింది. ఓకే, అప్పుడే 2017-18 టైంలో నేను పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన, మా పాపకు సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసి నేను ఆ 2017లోనే 17 స్టార్ట్ చేసి 2019 వరకు నేను ఎల్ఐసి పాలసీని క్లోజ్ చేసి సేమ్ అంటే 1 lakh పర్ మంత్ 1 lakh per year అనేది అది మొత్తం ఇక్కడ డైవర్ట్ చేసిన. ఎక్కడికి? మొత్తం సుకన్య సమృద్ధి అండ్ పీపీఎఫ్ అకౌంట్. ఓకే, కాబట్టి నేను ఫస్ట్ నా ఇన్వెస్ట్మెంట్ అనేది నాకు శాలరీ వస్తే ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో 3 lakhs రూపీస్ అనేది 1.5 lakh సుకన్య సమృద్ధి, 1.5 lakh పీపీఎఫ్ అకౌంట్లో ఫిల్ చేసి ఫస్ట్. ఓకే, ఆ తర్వాత ఫిల్ చేసిన తర్వాత నేను ఇన్వెస్ట్మెంట్స్ మరి అప్పుడు ఇన్సూరెన్స్ మా లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ కంపెనీ మొత్తం మా కంపెనీ కూడా నేను తీసుకోలేదు సార్. ఓకే ఓకే, మా కంపెనీ ఇస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ లైఫ్ లైఫ్ లాంగ్. ఓకే, అది ఉంది. అలా ఉండడం వల్ల నేను అటువైపు వెళ్ళలేదు యాక్చువల్లీ. ఓకే, అలా తెలుసుకున్న తర్వాత మళ్ళీ అదే సంవత్సరంలో నేను 2017-18లో నేను అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, అసలు నేను ఎల్ఐసి పాలసీ క్లోజ్ చేసినప్పుడు చాలా వరకు నాకేంటంటే మనం కట్టిన ప్రీమియం అమౌంట్ రాలేదు. నేను 5 lakhs కొట్టే 5 yearsలో ప్రతి సంవత్సరం 1 lakh, నాకు 3.5 lakh వచ్చింది. అసలు 3.5 lakh వస్తే కట్టింది 5 lakhs, వచ్చింది 3.5 lakhs, 1.5 lakhs అంటే ఇక కమిషన్స్ అవి అన్ని సరెండర్ చేసిన కాబట్టి బిఫోర్ సరెండర్ అయిన కాబట్టి నాకు తక్కువ వచ్చింది. అసలు నేను అప్పుడు తెలుసుకున్నాను అసలు ఎందుకు అసలు ఎల్ఐసి అనేది డబ్బులను మనతో ఎలా తీసుకుంటుంది ప్రీమియంలో, అది డబ్బులు ఎట్లా జనరేట్ చేస్తుంది అసలు యాక్చువల్లీ. ఎందుకంటే ఎల్ఐసి పాలసీ అంటే ఎల్ఐసి అనేది ఆఫీసులో ఉంటుంది, కానీ మనం శాలరీ జీతం చేస్తున్నాము వాళ్ళకు ప్రీమియం చేయడమే, కానీ ఎట్లా ఎందుకు ఇట్లా చేస్తున్నాను తెలుసుకొని అసలు అప్పటి నుంచి నేను యూట్యూబ్ చూడడం కానీ తెలుసుకోవడం కానీ ఫైనాన్స్ అంటే ఏంటి, అసలు పవర్ ఆఫ్ మనీ, అసలు డబ్బులు ఎట్లా పనిచేస్తాయి అని ఆ తర్వాత 2017లో తెలుసుకోవడం స్టార్ట్ చేసిన. అప్పటి నుండి మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది, అసలైన ఎడ్యుకేషన్ అంటే ఈ ఐఐటీలో చదివింది, మన సిఎస్ఐఆర్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదివింది ఒక ఎత్తు అయితే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చదవడం అనేది ఒక ఎత్తు. అలా చేయడం వల్ల నేను 2017 నుంచి 19 వరకు అన్ని పాలసీలు క్లోజ్ చేసిన. ఎస్బీఐ యూలిప్ పాలసీ కానీ ఎల్ఐసీలు అన్నీ కానీ చాలా వరకు ఏంటంటే నేను పాలసీ క్లోజ్ చేసినప్పుడు చాలా ఒక మేనేజర్ పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేసేవాడు. ఎందుకు నువ్వు చదువుకున్నావు కదా, ఎందుకు ఇట్లా క్లోజ్ చేసినావు అంటే, లేదు సార్ అది మనకు లాంగ్ రన్లో మనకు అంత రిటర్న్ ఇవ్వలేదు, ఎందుకంటే లాంగ్ రన్లో 4 to 5% ఎక్కువ ఇవ్వలేదు. అవును, అండ్ ఎట్ ద సేమ్ టైం మనము యంగ్ కాబట్టి మనం రిస్క్ తీసుకోవచ్చని ఆలోచించి ఆ పాలసీని క్లోజ్ చేసి మా పాప కోసం సుకన్య సమృద్ధి, నా కోసం మళ్ళీ ఒక అకౌంట్ ఓపెన్ చేసిన పీపీఎఫ్, అందులో ఫిల్ చేసిన. ఆ తర్వాత నేను 2017-18 నుంచి నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన. అంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, అసలు అసలు కంపెనీ అంటే తెలుసుకొని ఒకటొకటి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాం సార్. అలా చేయడం వల్ల మనకేంటంటే ఈరోజు పీపీఎఫ్లో ఉన్న అమౌంట్ అనేది జస్ట్ ఒకసారి చూస్తారు. అలా ఎల్ఐసి పాలసీలని క్లోజ్ చేసి పీపీఎఫ్ అండ్ సుకన్య సమృద్ధి అకౌంట్లో జమ చేయడం స్టార్ట్ చేసిన. అలా జమ చేయడం వల్ల ఆల్మోస్ట్ లైక్ ఒక 10 years నుంచి, అంటే 2016-17 నుంచి ఇప్పటి వరకు ఒక 30 lakhs అనేది అందులో డిపాజిట్ అంటే అందులో ఉంది. అంటే ఇందులో నాకు వచ్చేసి ఒక 7 lakhs అనేది నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇంట్రెస్ట్ అంటే పీపీఎఫ్ రిటర్న్స్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ రిటర్న్స్ అంటే పీపీఎఫ్లో 7.1% per year అండ్ సుకన్య సమృద్ధిలో 8.4 ఉంటుంది. కాబట్టి మనకు ఇందులో అనేది ఇవి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే మనకు ఎటువంటి రిస్క్ లేకుండా అంటే ట్యాక్స్ ఫ్రీ అండ్ రిస్క్ ఫ్రీ అనేది మంచిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటే 2012 నాకు జాబ్ వచ్చినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది ఏమంటారంటే, అరే మనకు ప్లాట్ ఉంటే బాగుంటుంది, మన ఫ్యూచర్లో మనం ఇక్కడ సెట్ కావచ్చు మన ఊరు దగ్గర టౌన్లో అని చాలామంది చెప్పడం వల్ల నేను నేను 4 ప్లాట్లు కొన్నా ఫ్రెండ్స్. అలా 4 ప్లాట్లు కొనడం వలన మనకు అసలు మనము చాలా వరకు క్యాపిటల్ దగ్గర స్టక్ అయిపోయింది. అండ్ 2021 నేను అగర్తల నుంచి గుజరాత్ ట్రాన్స్ఫర్ అయినా అంకలేశ్వర్. అప్పుడు నేను గుజరాతీ ఫ్రెండ్స్తో చాలామందితో డిస్కస్ చేసినప్పుడు కానీ తెలుసుకున్నప్పుడు కానీ మనము అక్కడ రియల్ ఎస్టేట్ ఎందుకు డౌన్ ఉంటుంది, అసలు రియల్ ఎస్టేట్ గురించి ఎవరు మాట్లాడరు, అసలు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుంటే అక్కడ ముంబై ఢిల్లీ హైవే నేషనల్ హైవే నుంచి అసలు అక్కడ రియల్ ఎస్టేట్ ఒక గజం విలువ 15,000 16,000 ఉంటుంది. కానీ అదే సేమ్ మనకు తెలంగాణలో ఎక్కడ వచ్చినా ఒక రోడ్డు పక్కన మనకు అదే హైదరాబాద్లో అయితే మినిమం 1 lakh 2 lakhs అంతకంటే ఎక్కువ ఉంటుంది. అదే మామూలుగా మన చిన్న టౌన్లో కూడా మినిమం 70,000 80,000 per square యార్డ్ ఉంటుంది. కాబట్టి అసలు ఎందుకు ఇలా అవుతుందని తెలుసుకున్నప్పుడు చాలామంది ఏమని చెప్పారంటే గుజరాత్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ అనేది ఒక యూజ్డ్ అసెట్, అంటే మనం దాని అవసరం అంటే యూజ్ చేసుకోవాలి, అంతే తప్ప
దాంతో మనం స్పెక్యులేషన్ చేయకూడదు అని చెప్పారు. అలా అయినప్పుడు నేను ఏమనుకున్నా అంటే మనము అంటే నేను అప్పటికే చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక 30 lakhs వరకు. కాబట్టి ఎందుకు అలా చేశాను అని నేను అర్థం చేసుకున్నప్పుడు నేను ఆల్మోస్ట్ లైక్ అరే నేను తప్పు చేసినని నేను 2022 నుంచి అసలు ప్లాట్లు అమ్మడం స్టార్ట్ చేసిన. ప్లాట్లు అమ్మడం స్టార్ట్ చేస్తే 2024 వరకు అవి ప్లాట్లు అమ్మడమయ్యాయి. అండ్ ఈ అమ్మడం అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చాలా వరకు అంటే ఎవరు మనకు 10th క్లాసు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా వరకు మనకు సలహాలు ఇస్తుంటారు. అండ్ మళ్ళీ ఎమోషనల్గా చాలా మనకు బ్లాక్మెయిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్ట్రేట్ ఫార్వర్డ్ ప్లాట్ కొను ఇల్లు కొను ఒక ఇల్లు ఉండాలి ప్లాట్ ఉండాలి అని చెప్పి స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ హానెస్ట్ ఉన్న వాళ్ళకు రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువ వాళ్ళకు సూట్ కాదు. ఎందుకంటే అందులో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అందులో నేను చాలా వరకు అంటే కల్లకుట్ల కానీ వెల్లండ్ల కానీ షాద్నగర్ 2015లో ఉన్నా. అప్పుడు ఏంటంటే తెలంగాణ వచ్చింది అప్పటికి 2014లో చాలా హైప్ అసలు అక్కడ. ఇవన్నీ ఏంటి సార్ రెసిడెన్షియల్ ప్లాట్సా అగ్రికల్చరా వెంచర్ ప్లాట్స్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఓకే ఇవన్నీ ప్లాట్సే. కాబట్టి నేను ఆల్మోస్ట్ లైక్ 19 lakhs అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఓకే ఇంకో ప్లాట్ కూడా ఉంది 14 lakhs. అందులో పెట్టలేదు ఎందుకంటే అది అమ్మలేదు కాబట్టి అది 14 lakhs. అలా ఇలా చేసిన కావడం వల్ల నేను అమ్మడం స్టార్ట్ చేస్తే నేను ఫస్ట్ ఉన్న ప్లాట్ కలకుర్తి అది 5 lakhs ఉంటే 23 lakhs వచ్చింది. 10 years మనకి యావరేజ్ ఎంత వస్తుంది 10 years 60% వచ్చింది. బాప్రే. అండ్ వెళ్ళండ అది మా మండలం పర్సెంటేజ్ కూడా ఇచ్చారా 5.6 lakhs ఉంటే అది 11.68 lakhs అమ్మడం అయింది. మనకి అది 8 years అది మనకి 12% వచ్చింది. ఇది సిఏజిఆర్ లెక్కనా సార్? సిఏజిఆర్ లెక్క. ఓకే ఓకే. అండ్ షాద్నగర్లో 9 lakhs ఎందుకంటే మనం చాలా హైప్లో కొన్నాము. తర్వాత తెలిసిందంటే అది మొత్తం అక్కడ న్యూస్ స్పెక్యులేషన్ ఎక్కువ అవడం వల్ల అక్కడ రేట్ అనేది చాలా పడిపోయింది. కాబట్టి 9 lakhs నేను కొన్నా, అమ్మడం 16 lakhs. 10 సంవత్సరాల తర్వాత 7.25 lakhs 6% రిటర్న్స్ సిఏజిఆర్ 6%. అండ్ కనీసం లిక్విడ్ ఫండ్ లో పెట్టుకున్నా 6% వచ్చేది. ఏంటంటే ఇంకా దీనికి ఇంకా ఈ బ్యాలెన్స్ లో ఏంటంటే ఇంకా రకరకాల డాక్యుమెంట్స్ అవి ఇవి చూసుకోవాలి. లిక్విడ్ ఫండ్ అంటే ఇమీడియట్ గా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి సార్ అంటే మనం ఇక్కడ మనము ఎవరికి మనం స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తే ఎవరు నమ్మరు యాక్చువల్గా. లేదు నేను కొన్నది 9 lakhs కంటే లేదన్నా అసలు 9 lakhs అప్పుడు ఉండొచ్చు కానీ ఇప్పుడు లేదు అంటుంది. ఇప్పుడు మీరు ఇది ఏం చెప్పలేదు అనుకోండి, సపోజ్ మీరు ఇప్పుడు ఇదేం చెప్పలేదు, నేను 5 లక్షలకు కొని 23 లక్షలకు అమ్మానంటే కింద కామెంట్స్ ఏం పెడతారంటే 5 లక్షలు కొన్నవాడు 23 లక్షలు అయింది కానీ ఇంకా నీకు రియల్ ఎస్టేట్లో ఏం లాస్ వచ్చిందని చెప్తారు. కానీ ఇప్పుడు మీరు సిఏజిఆర్ చెప్పారనుకోండి 16%, నార్మల్గా మీకు మిడ్ క్యాప్ కంటే కూడా తక్కువ. అవును సార్. అలా నేను అంటే 2018 నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి ఈ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే అప్పుడు నాకు అర్థమైందంటే మనం తీసుకునే టెన్షన్కు అంత అవసరం లేదు రియల్ ఎస్టేట్ గురించి. మనం యావరేజ్ ఎంత వచ్చింది నాకు 11.33% వచ్చింది. కాబట్టి మనము సిఏజిఆర్ సేమ్ మనము ఈక్విటీలో పెట్టుకొని చేసుకోవచ్చు. కాబట్టి అప్పుడు నాకు అర్థమైందంటే మొత్తం అమ్మేసి మనం ఏదైతే నేను అమ్మినో నాకు వచ్చిన ప్రాఫిట్ 31 lakhs. ఈ 31 lakhs ఏంటంటే యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం అయితే ఇప్పుడు ఇండెక్సేషన్ లేదు. కానీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కాబట్టి అంటే 2024 కంటే ముందు కొన్న కాబట్టి దీనికి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి దీని ఇండెక్సేషన్ బెనిఫిట్ దీని తర్వాత రిమైనింగ్ అమౌంట్ కానీ 20% అనేది ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రియల్ ఎస్టేట్ ఎల్టీసీజీ. దానివల్ల ఏంటంటే నేను ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది నేను వేరే సేమ్ అసెట్లో కొన్నా, వేరే రియల్ ఎస్టేట్ కానీ మన ఇల్లు కానీ ఏదైనా కొనుక్కోవచ్చు లైక్ విత్ ఇన్ 2 years. అందుకోసం నేను ఏంటంటే సేమ్ అదే అమౌంట్ తీసుకెళ్ళి ఆల్రెడీ నాకు కలకూరులో ఒక ప్లాట్ ఉంది మా ఊరి దగ్గర. కాబట్టి 29 lakhs పెట్టి మా అత్తగారి దగ్గర జడ్చర్లో ఇంకో ప్లాట్ ఉంది. కాబట్టి ఆ రియల్ ఎస్టేట్లో మొత్తం నా పోర్ట్ఫోలియో వచ్చేసి 44 lakhs ఒకటి 15 + 29. ఓకే. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఉంది హోల్డింగ్. ఓకే హోల్డింగ్ ఇక్కడ కూడా నేను అమ్మాలనుకున్నా కానీ అమ్మడానికి అంటే ఎవరు తీసుకుంటలేదు. అంటే రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది కాబట్టి లిక్విడిటీ లేదు ఇప్పుడు. ఎందుకంటే డిమాండ్ లేదు. ఎందుకంటే ఈక్విటీ నేను బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను కాబట్టి మనం తీసుకొని పెడితే బాగుంటుంది అనుకున్నా కానీ ఒక లిక్విడిటీ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అవును. అలా నేను 2018 నుంచి ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. ఫస్ట్ నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, తర్వాత ఈక్విటీ అంటే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఎందుకంటే నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎస్ బ్యాంక్ అనేది మనము 2018-19లో మంచి హైప్ ఉన్న స్టాక్ అది, అందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము. తర్వాత మనకు ప్రమోటరు రాణా కపూర్ సార్ అసలు కొంచెం మిస్టేక్ అయిపోవడం వల్ల స్టాక్ క్రాష్ అయిపోయింది. నేను కూడా ఎస్ బ్యాంక్ బాధితున్నే అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓకే అది పోయింది. తర్వాత మనకు రీసెంట్గా మనకు బిగ్ బజార్ ఫ్యూచర్ రిటైల్ అందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినాం. అందులో మనకు 90% క్యాపిటల్ ఎరోడ్ అయిపోయింది. అది కూడా మనం అమ్మేసినాం లాస్ట్ మనకు ఆ లిక్విడిటీ వల్ల. అలా మనకు అంటే డైరెక్ట్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎదురు దెబ్బలు తగిలినాయి. నాకు ఫస్ట్ ఒక 3-4 years నాకు ఎటువంటి ప్రాఫిట్ లేదు, మొత్తం లాస్ నెగిటివ్ లేదు.
ఓకే ఓకే ఓకే. అండ్ అలా చేయడం వల్ల ఏంటంటే ఒకటేసారి మనం అన్ని స్టాక్లో పెట్టకుండా పోర్ట్ఫోలియో అనేది ఈక్విటీలో మ్యూచువల్ ఫండ్ కూడా అలొకేట్ చేయాలని నేను మ్యూచువల్ ఫండ్లో కూడా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాను. అలా ఏంటంటే నేను ఏంటంటే నేను కొద్దిగా సిస్టమేటిక్గా ఫాలో అవుతాను కాబట్టి నేను ఒకవేళ మార్కెట్ పడ్డప్పుడు నేను ఎక్కువ భయపడాను, ఎందుకంటే నాకు 8 years ఎక్స్పీరియన్స్. దానివల్ల ఏంటంటే మంచిగా ఒక కన్సిస్టెంట్తో ప్రాఫిట్ అనేది తీసుకుంటాను సార్. అండ్ మార్కెట్ బుల్ మార్కెట్ నడుస్తుంటే నేను ప్రాఫిట్ బుక్ చేస్తుంటాను. అండ్ ఒకవేళ బియర్ మార్కెట్ నడుస్తుంటే మాత్రం నేను మంచిగా యాడ్ చేసుకుంటాను, ఎన్ఏబి కానీ మన మ్యూచువల్ ఫండ్ కానీ లేకుంటే మంచి క్వాలిటీ స్టాక్స్ కానీ. అండ్ ఈ రీసెంట్లీ నేను ఇంకో వీడియో కూడా చేసిన హౌ టు సెలెక్ట్ ఏ స్టాక్ అని, అది కూడా మీరు చూస్తే చూడండి మంచిగా. అండ్ అట్లా కలిపి నాకు ఏంటంటే ఈక్విటీ పోర్ట్ఫోలియో అంటే మ్యూచువల్ ఫండ్ ప్లస్ స్టాక్స్ కలిసి నాకు 59 lakhs ఇప్పుడు హోల్డింగ్ ఇన్వెస్టెడ్. ఓకే. అంటే ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి ఇది కొంచెం డౌన్ ఉంది 10%. ఇది నా కంప్లీట్ పోర్ట్ఫోలియో సార్. ఒకటి సుకన్య సమృద్ధి అండ్ పీపీఎఫ్ అకౌంట్, అందులో 30 lakhs ఉన్నాయి. ఇందులో నాకు వచ్చేసి ఒక 7 lakhs అనేది నా ఇంట్రెస్ట్ కాంపోనెంట్. ఇందులో దాని నా నెట్ అమౌంట్ అనేది ఓన్లీ 23 lakhs. ఓకే ఓకే. అండ్ రియల్ ఎస్టేట్లో నేను 44 lakhs, కానీ ఇందులో నాకు వచ్చిన ప్రాఫిట్ అనేది 30 lakhs. కాబట్టి ఇందులో నాది 14 lakhs నాది నెట్ అమౌంట్, రిమైనింగ్ అనేది 30 lakhs అనేది దాని మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ రాసింది ఏంటంటే టోటల్ గా విత్ ప్రాఫిట్, అంటే ఇది కార్పస్ కాదు, టోటల్ విత్ ప్రాఫిట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు సార్ పోర్ట్ఫోలియో చూస్తే మీకు అర్థమైంది ఏంటంటే అలొకేషన్ అనేది ఎలా చేస్తున్నారని చెప్పేసి, అంటే ఈక్విటీకి, డెట్కి, తర్వాత మన రియల్ ఎస్టేట్కి ఎలా మన పోర్ట్ఫోలియో డిజైన్ చేయాలనేది ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, చెప్పండి సార్. ఓకేనా. అండ్ ఈక్విటీలో కూడా 59 lakhs కదా, ఇందులో నాకు 15 lakhs అనేది ప్రాఫిట్ వచ్చింది. 15 lakhs ప్రాఫిట్ నాకు. అంటే మీరు పెట్టింది 44, వచ్చింది 15 lakhs. మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్ దాంట్లో చేస్తే ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉంది, అంతే కదా? ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు డౌన్లో ఉంది కాబట్టి మన పోర్ట్ఫోలియో డౌన్లో ఉంది. ఓకే. అండ్ అన్లిస్టెడ్ అనేది ఇది మనకు కొన్నిసార్లు అన్లిస్టెడ్ షేర్లో 1 లక్ష రూపాయలు తెలియకుండా మనం మిస్టేక్ చేస్తున్నారు, ఏదో రకమైన మిస్టేక్ అది కూడా. ఓకే. అండ్ ఈ విధంగా నాకు ఏంటంటే నా మొత్తం పోర్ట్ఫోలియో వాల్యూ అంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ వచ్చేసి 134 lakhs అనేది. 1.34 CR. ఓకే. అండ్ ఇలా నేను లాస్ట్ 6-7 years నుంచి నేను చూస్తున్నాను అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంది, అసలు ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, అసలు పవర్ ఆఫ్ మనీ అంటే మనీని ఎట్లా పని చేయించాలి. మనీని పని చేయించకుండా ఏం చేస్తామంటే మనం వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం, కాబట్టి మనం మనీని ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆల్రెడీ అయిపోయింది కదా సార్? రియల్ ఎస్టేట్ ఆల్రెడీ చేసి ఉన్నారు. ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చేదంతా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? వస్తే మొత్తం డైరెక్ట్ ఈక్విటీ కాన్ఫిడెన్స్. ఇది మంత్లీ ఎవ్రీ ఇయర్ 3 lakhs ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎవ్రీ ఇయర్ 3 lakhs దీంట్లోకి వెళ్ళిపోద్ది, మిగతా అంతా కూడా ఈక్విటీ. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు చాలామంది 100 - ఏజ్ పెట్టేసి ఈక్విటీ చూస్తుంటారు కదా. ఇప్పుడు యాక్చువల్గా మనకు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, సో మనం కంప్లీట్గా ఈక్విటీలో కూడా పెట్టచ్చు. సో చాలామంది ఏంటంటే 100 - ఇప్పుడు నా ఏజ్ 40, 100 - 40 అంటే ఓన్లీ 60% కంటే ఎక్కువ పెట్టకూడదేమో అనుకుంటారు. కానీ ఆల్రెడీ మీకు ఒక 10 ఎకరాల పొలం ఉందనుకోండి, లేకపోతే మీకు ఆల్రెడీ కొన్ని కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ ఉందనుకోండి ఆల్రెడీ, సో మీరు ఇంకా మొత్తమే దీంట్లో పెట్టుకోవచ్చు ఈక్విటీలో. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్కి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా రియల్ ఎస్టేట్లో చేయట్లేదు, ఓన్లీ ఈక్విటీలో చేస్తున్నారు. ఒక 3 lakhs మాత్రం అక్కడ పెట్టేసి ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తారు సార్? అంటే అప్రాక్స్ నాకు సాలరీ ప్రకారం పర్ యానం ఒక 35 to 40% నేను సేవ్ చేస్తాను సార్. పర్ యానం నేను 4 lakhs సేవ్ చేస్తాను. అంటే మీరు ఈక్విటీలో దాదాపు సంవత్సరానికి 4 లక్షల వరకు సేవ్ చేస్తారు, దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. సో మీరు ఇంకా ఈ ప్రాఫిట్ గురించి ఏం చూడరు? కానీ ఒకవేళ మార్కెట్ మంచి బుల్లర్లు ఉంటే మాత్రం నేను ప్రాఫిట్ బుక్ చేస్తుంటాను. షేర్లలో మ్యూచువల్ ఫండ్స్ కలిస్తారా? మ్యూచువల్ ఫండ్ ఏం చేయను, షేర్లు వేస్తాను ఎక్కువ. ఎందుకంటే షేర్ అనేది వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, నెగిటివ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ అంత ఎక్కువ వోల్టాలిటీ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లో స్టాక్ మార్కెట్లో ఎంత, మ్యూచువల్ ఫండ్స్ ఎంత సార్? దాంట్లో ఇందులో స్టాక్ మార్కెట్లో ఒక 32 lakhs డైరెక్ట్ షేర్స్ అండ్ 27 lakhs వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ షేర్స్. ఓకే. సో దీంట్లో కూడా మీరు ఒక 60-40 లాగా పెట్టారు ఆల్మోస్ట్. మ్యాక్సిమం అంటే నేను ఒక 50% ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి తగ్గించి ఇక్కడ పెంచాను ఒక 30 lakhs. ఒకవేళ మీరు ఈ విధంగా ఒక పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ చేయడం అంటే వివిధ రకాల అసెట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తానో మీరు కూడా అలా పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తే మాత్రం మీరు కూడా మంచిగా 1 crore పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం పెద్ద కష్టమే కాదు, చాలా ఈజీ. సో మీరు చూశారు కదా సార్ పోర్ట్ఫోలియో, అంటే మీరు జాబ్ చేస్తూ కూడా ఒక మంచి పోర్ట్ఫోలియో, అంటే మీరు బిజినెస్ చేస్తేనే డబ్బు సంపాదించడం కాదు, జాబ్ చేస్తూ కూడా మీరు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఇంకా సార్ ఆల్రెడీ ఈక్విటీ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇది
ఇంకా ఇది పెరుగుతుంటుంది అనమాట. ఇది ఒక్కసారి ఇది మళ్ళీ పెరిగిందంటే ఇక దాన్ని మనం ఎవరు ఆపలేరు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.